బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఏపీసీఆర్డీఏ పరిధిలో బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిపాదించిన అమరావతి ఎకనామిక్ రీజియన్ కు సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రక్రియకు ఆమోదం లభించే అవకాశం ఉంది. 9 జిల్లాల పరిధిలో విస్తరించే ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ప్రాంతంలో భద్రత, అత్యవసర సేవలను మరింత బలోపేతం చేయడానికి సిఆర్డీఏకు ప్రత్యేక అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశం కూడా కేబినెట్ పరిశీలనకు రానుంది. ఇక పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్ ద్వారా జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా గ్రామకంఠం పరిధిలో 5 సెంట్ల వరకు భూ కేటాయింపు, ఇళ్ల స్థలాల పంపిణీ, వివిధ సంస్థలకు భూముల కేటాయింపు వంటి అంశాలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా తీసుకోనున్న ఈ నిర్ణయాలపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాల మీద ఈ రోజు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీసీఆర్డీఏ పరిధిలో బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదన కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలునే. రాజధాని ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిపాదించినటువంటి అమరావతి ఎకనామిక్ రీజియన్ కు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పికి ప్రక్రియకు ఆమోదం లభించే అవకాశం కూడా ఉంది. 9 జిల్లాల పరిధిలో విస్తరించే ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అమరావతి ప్రాంతంలో భద్రతా చర్యలు, అత్యవసర సేవలను మరింత బలోపేతం చేయడానికి సిఆర్డీఏకు ప్రత్యేక అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశం కూడా కేబినెట్
కేబినెట్ పరిశీలనకు రాబోతా ఉంది. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఆపరేటర్, ట్రాన్స్ఫర్ మోడల్ ద్వారా జైంట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్టు అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని కూడా అంతా భావిస్తా ఉన్నారు. అవే కాకుండా గ్రామ కంఠం పరిధిలో 5 సెంట్ల వరకు కూడా భూ కేటాయింపు, ఇళ్ల స్థలాల పంపిణీ, వివిధ సంస్థలకు భూముల కేటాయింపు వంటి అంశాలు కూడా ఈరోజు కేబినెట్ లో ప్రధానంగా ఎజెండాలో చర్చకు రాబోతా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.